ఇటీవల అసలు కంటే నకిలీలే బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు తక్కువ ధరకు లభిస్తున్నాయని వినియోగదారులు వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదయం పాల నుంచి మొదలు పడుకునే సమయంలో వాడే దోమల మందు వరకు ప్రతి దాంట్లో కల్తీ జరుగుతుందని అంటున్నారు. అందమైన ప్యాకింగ్, ఆకట్టుకునే ఆఫర్లతో కల్తీ సరుకులు మార్కెట్లో ఇట్టే సేల్ అవుతున్నాయి. వీటి వల్ల రుచి సంగతి దేవుడెరుగు. ఆరోగ్యానికి ముప్పు తప్పదు. ఉప్పు, చక్కెర మన నిత్యావసర ఆహార పదార్థాలు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఏదో ఒక రూపంలో వీటిని వాడుతూనే ఉంటాం. తాజాగా ఉప్పు, చక్కెర బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే భారతీయ మార్కెట్లో ప్యాక్డ్, అన్ప్యాక్డ్లో లభించే ఉప్పు, చక్కెర బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారం టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ హిత సంస్థ రిలీజ్ చేసిన మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు. టేబుల్ సాల్ట్, రాక్ సాల్ట్, సీ సాల్ట్, రా సాల్ట్ తో పాటు 5 రకాల చక్కెరలను సంస్థ పరిశీలించగా అన్ని శాంపిళ్లలో 0.1 mm నుంచి 5 mm పరిమాణం కలిగిన మట్టి బెడలు, ఫైబర్, ఫిల్మ్స్ బయటపడ్డాయని నివేదికలో తెలిపింది. అత్యధికంగా అయోడైజ్డ్ ఉప్పులో పలు రకాల ఫైబర్, ఫిల్మ్ మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువగా కనిపించాయని నివేదిక వెల్లడించింది. 1 కిలో ఉప్పులో 6 నుంచి 89 మైక్రోప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయని వివరించింది. ఆర్గానిక్ ఉప్పులో 6 మైక్రోప్లాస్టిక్ ముక్కలు, అయోడైజ్డ్ ఉప్పులో 89 మైక్రోప్లాస్టిక్స్ ముక్కలు ఉన్నట్లు నివేదికలు వెలువడింది. భారతీయులు సగటున ప్రతిరోజు 10 గ్రాముల ఉప్పు, 10 చెంచాల వరకు చక్కెర తీసుకుంటారని గతంలో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మైక్రోప్లాస్టిక్ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగు చేస్తున్నాయి. మనిషి ఊపిరితిత్తులు, గుండెతో పాటు తల్లిపాలు, గర్భస్థ శిశువుల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు సంస్థ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. మైక్రోప్లాస్టిక్స్ పై శాస్త్రీయ డేటాబేస్ కు తగినంత సమాచారం జోడించడానికి తాము అధ్యయనం చేశామని టాక్సిక్స్ లింక్ ఫౌండర్, డైరెక్టర్ రవి అగర్వాల్ తెలిపారు. దీని ద్వారా అంతర్జాతీయంగా మైక్రోప్లాస్టిక్ పై పోరాటం, నిర్దిష్ట చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. మనం నిత్యం తప్పనిసరిగా వాడుతున్న ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్ ఉండటం ఆందోళనకరం. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని టాక్సిక్స్ లింక్ అసోసియేట్ డైరెక్టర్ సతీష్ సిన్హా అన్నారు.